బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకల్ రేపింది. బోధన్లో 13 ఏళ్ల బాలికని గురుకుల స్కూల్లో చదువుతున్నటువంటి 8వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రణీతని ఎడపల్లి గురుకుల స్కూల్లో నుంచి మాయమాటలు చెప్పి ఓ మహిళ తీసుకెళ్లింది. సీసీ కెమెరాలో ఇప్పుడు ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాలికను బాన్సువాడ బస్ ఎక్కినట్టుగా గుర్తించారు పోలీసులు. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా దర్యాప్తు కొనసాగుతుంది. సో బోధన్లోని ఎడపల్లి గురుకుల స్కూల్లో 8వ తరగతి చదువుతోంది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని ప్రస్తుతానికి కిడ్నాప్ చేసింది ఓ మహిళ. తనకి మాయమాటలు చెప్పి బెదిరించి అదిరించి తనని తీసుకువెళ్ళి అక్కడ ఆ విజువల్స్ మనం చూడొచ్చు. బస్ ఎక్కించారు. సో బస్ ఎక్కి తను వెళ్ళిపోయింది. సో ప్రస్తుతానికి ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. 8వ తరగతి చదువుతున్నటువంటి ఆ అమ్మాయిని ఆ మహిళ ఎవరు, ఆ మహిళ ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, బెదిరించిందా, ఇంకేదైనటువంటి కారణాలు చెప్పిందా, అసలు ఎటువంటి మాయ మాటలు చెప్పింది, ఆ అమ్మాయిని బాన్సువాడ బస్సు ఎక్కించి ఎక్కడికి తీసుకెళ్లింది, ప్రస్తుతం ఈ అంశం పైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే అమ్మాయి ఆచూకీ ఇంకా లభించలేదు. మనం సీసీటీవీ విజువల్స్ చూడొచ్చు. ఒక మహిళ అండ్ ఆ అమ్మాయి, 8వ తరగతి చదువుతున్నటువంటి ఆ అమ్మాయి ఆ మహిళ ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. బస్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. బహుశా ఈ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు నడుచుకుంటూ రోడ్డు దాటారు. ఆ తర్వాత బస్ ఎక్కి బాన్సువాడ బస్ ఎక్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, ఆ మహిళ ఎవరు, ఇంకెవరైనా చూసారా, స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్లిందా, ఇటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సో మహిళ ఎవరు, 8వ తరగతి చదువుతుంది అమ్మాయి అంటే కొంత అవగాహన ఉండి ఉంటుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు మన వాళ్ళు, ఎవరు తన వాళ్ళు అనేది. సో ఆ మహిళ ఎవరు, ఆ మహిళతో ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, అంతకంటే ముందు తన స్కూల్ యూనిఫామ్లో కనబడుతోంది, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళే తీసుకొచ్చిందా, బేసిక్గా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వస్తే అలా పిల్లల్ని పంపించరు కదా, ఏం జరిగింది? మనోజ్, ఏదైతే 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పొచ్చు. 13 ఏళ్ల బాలిక ప్రణీతకు మాయమాటలు చెప్పిన ఓ మాయలేడి, ఏదైతే తండ్రి నిన్న ఎడపల్లి క్యాంపస్ దగ్గర 8వ తరగతి చదువుతున్న క్యాంపస్ దగ్గర రెసిడెన్సీ స్కూల్ కు తండ్రి అక్కడికి వెళ్ళిన నాగరాజు, దాంతో పాటు పాపని ఏదైతే ఆ పక్కనే ఉన్న కిరాణా షాప్ లో కొనిద్దామని చెప్పి అక్కడ బయట నిలబెట్టి లోపలికి లోపలికి వెళ్ళి రాగానే ప్రణీత మిస్ అయిందని చెప్పి దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పోలీసులు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బోధన్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు తండ్రి. ఆ మిస్సింగ్ కు సంబంధించిన కేసును అయితే దర్యాప్తు చేశారు. మొత్తానికి ఆ పాప కిడ్నాప్ ఘటనకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో ఒక మహిళ వచ్చి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. తండ్రి నాగరాజు మాత్రం ఆ ఆచన్పల్లి వద్ద ఒక లక్ష్మణ్ అనే షాప్ కు వెళ్లి వచ్చేసరికి ఆ పాప కిడ్నాప్ అయిందని చెప్పి చెప్తున్నారు. తండ్రి మాటలకు పొంతన లేకుండా పోతుంది. అయితే ఆ మహిళకు తండ్రి కావాల్సుకొని కిడ్నాప్ కు సంబంధించిన అంశాన్ని చేరవేశారా, కిడ్నాప్ చేయమని చెప్పారా, లేక ఇంకేదన్నా వారికి ఏమన్నా ఇంకా వేరే ఏదైనా సమస్య ఉన్నదనే కోణంలో కూడా బోధన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 8వ తరగతి చదువుతున్న బాలిక ప్రణీత మాత్రం ఆ గురుకుల పాఠశాల నుండి తండ్రే తీసుకొచ్చాడు. తండ్రి అక్కడ నుండి తీసుకొచ్చి ఆచన్పల్లి వద్ద ఒక షాప్ కు వెళ్లి అక్కడికి వచ్చేసరికి బాలిక మాయమైందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆ పోలీసుల ఫిర్యాదులో మాత్రం అసలు బాలికను ఆ మహిళ ఎందుకు కిడ్నాప్ చేయాల్సింది, 12 గంటల తర్వాత ఏదైతే నిన్న సాయంత్రము బాలిక కిడ్నాప్ అయిందో సేమ్ అదే స్థలంలో కిడ్నాప్ అయిన స్థలంలోనే తిరిగి ఆ మహిళ అక్కడ వదిలిపెట్టిపోయిన ఘటనలు పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. గత 2 గంటల క్రితమే ఆ బాలిక ప్రణీత దొరికినట్లు పోలీసులు ధృవీకరించారు. ఏదేమైనప్పటికీ ఒక మహిళ ఎవరు, తండ్రి తనని చూడడానికి వచ్చాడు, షాప్ దగ్గర వదిలేశాడు, అక్కడ నుంచి ఆ మహిళ తీసుకువెళ్ళింది అంటే ఒక ముక్కు మొహం తెలియని ఆ మహిళతో అమ్మాయి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ మహిళ ఎవరు? అయితే ప్రధానంగా ఆ మనోజ్, ఆ మహిళకు మాత్రము ఎవరనేది తెలియరాలేదు. పూర్తిగా తండ్రి ఆ మహిళ ఆ బాలికకు పరిచయం ఉన్న మహిళనే ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఆ స్కూల్ దగ్గర నుండి ఆ ఆచన్పల్లికి రావడానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ల దూరంలో తండ్రి ఆ షాప్ దగ్గరకు ఆ పాపని తీసుకొచ్చేసరికి ఆ మహిళ ఆ బాలికకు మాయమాటలు చెప్పి తండ్రిని ఆ పాపని కిడ్నాప్ చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. పూర్తిగా సీసీ కెమెరా రికార్డు దృశ్యాలు చూస్తుంటే మాత్రం ఆ బాలికను బస్ ఎక్కించుకొని బాన్స్వాడ వైపు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఆ మహిళకు ఆ తండ్రి నాగరాజుకి ఏదైనా సంబంధం ఉందా, ఆ పాప ఆ మహిళను ఇంతకు ముందే చూసిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ
కుటుంబ కలహాల నేపథ్యమా లేదా పలు అనుమానాలకైతే దారితీస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. సుమారు 12 గంటల తర్వాత బాలిక అదే స్థలంలో దొరకడం. దీనికి అంతకు సంబంధించి తండ్రి మా పాప మిస్సింగ్ అయిందని పోలీసులకు చేరవేయడం, దానికి అంతకు సంబంధించి తండ్రి నుండి ఏదైతే ఈ మహిళకు ఫోన్స్ వెళ్ళాయా లేదా ఇంకేదైనా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన ఈ ఘటనలతో చూసుకుంటే పలు తండ్రి పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళ ఎవరనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు మనోజ్. రైట్, ఆల్రెడీ ప్రణీత అనే అమ్మాయి దొరికింది కాబట్టి తను ఏమైనా చెప్తోందా? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంది, ఎటువంటి మాటలు చెప్పింది, ఏంటంటే పోలీసులు వెల్లడించారా? పోలీసు ఎక్కడైనా బయటకు చెప్పారు ఈ విషయాన్ని? ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఆ మహిళ, ఆ పాప అక్కడే ఉంది. పూర్తి స్థాయిలో మా పాపను పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు తీసుకెళ్లారు అంటే ఆ పాప చెప్తున్న సమాధానం అయితే పొంతన లేకుండా పోతుంది. ఎవరు వచ్చారు, నన్ను తీసుకెళ్లారు, అక్కడ వదిలిపెట్టిపోయారని చెప్తుందని పోలీసులు ధృవీకరించారు. కానీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళకి, ఒక పాప కిడ్నాప్ ఘటనకు సంబంధించి చూసుకుంటే 8వ తరగతి చదువుతున్న ప్రణీత కిడ్నాప్ సంబంధించి ఒక మహిళని కిడ్నాప్ చేసిందా లేదా తండ్రి కావాల్సుకొని ఆ మహిళతో కిడ్నాప్ చేయించారనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యం ఏమైనా ఉందా, అసలు ఏం ఘటన జరిగింది, ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే కోణమా, లేదంటే పాపను తీసుకెళ్లి ఏదైనా ఇంకేదైనా అంశం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దానికి అందరికి సంబంధించి ఇప్పుడే దర్యాప్తు జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్నారు. మనసు థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. ఆ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ప్రస్తుతానికైతే అమ్మాయి దొరికింది. కానీ ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు, ఆ మహిళ ఎవరు, ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, తండ్రి తీసుకొని బయటకు వచ్చిన తర్వాత షాప్ దగ్గర నిలబెడితే ఆ మహిళ ఎవరో ముక్కుమోహన్ తెలియని మహిళ వచ్చి రమ్మనంటే ఈ 8 ఏళ్ల అమ్మాయి 8వ తరగతి చదువుతున్నటువంటి ఆ అమ్మాయి వెళ్ళిందా లేదా ఇంకేదైనా జరిగిందన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు పోలీసులు. సో బోధన్లో ఈ కిడ్నాప్ జరిగింది. 13 ఏళ్ల బాలికని కిడ్నాప్ చేశారు. సో ఎడపల్లి గురుకుల స్కూల్లో చదువుతున్నటువంటి ఆ ప్రణీత అనేటువంటి 8వ తరగతి చదివేటువంటి అమ్మాయిని తన తండ్రి స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చాడట. ఒక షాప్ దగ్గర నిల్చోబెట్టి కొనుక్కొద్దామని షాప్కి వెళ్ళి వచ్చేసరికి అమ్మాయి కనిపించలేదు. ఎవరు తీసుకెళ్లారని చెప్పి సీసీటీవీ కెమెరా రికార్డ్ అయితే ఆ మహిళ ఎవరంటే తండ్రికి తెలియదు అంటోంది. ఇప్పుడు పాప పోలీస్ అదుపులో ఉంది. పాపను పట్టుకున్నారు పోలీసులు. సో పాపను అడిగినప్పుడు కూడా ఆ అమ్మాయి చెప్తున్న మాటలు కొంత అసంబద్ధంగా, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ సమాధానం దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. సో ఏదేమైనా కిడ్నాప్ తర్వాత అమ్మాయి అయితే దొరికింది, కానీ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, ఇది కేవలం ఒక మహిళ తనకున్నటువంటి కుటుంబ విభేదాల కారణంగా అక్కడికి వచ్చి ఆ కుటుంబంతో, అంటే ఆ ప్రణీత వాళ్ళ కుటుంబంతో ఉన్న విభేదాలు ఈ రకమైన పని చేయించాయా, తెలిసిన మహిళ ఉంటుందా, లేదా ఇదంతా ఒక ముఠాగా ఉందా, అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారా, ఈ రకమైనటువంటి కోణాల్లో పోలీసులు విచారిస్తూ ఉన్నారు.